నమస్తే, వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు. నేను మీ కొత్తూరు రమేష్ని. సో ఇవాళ వికారాబాద్ జిల్లాలోని బంట్వారం మండలంలో ఒక ఘోరమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. ఒక ఇద్దరు దంపతుల ఇల్లు అగ్ని ఆహుతికి మొత్తం కూడా కాలిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళు పంట పొలానికి కష్టపడడానికి వెళ్ళి తిరిగి వచ్చి చూస్తే వాళ్ళ ఇల్లు కాదు కదా, ఏమీ కూడా లేకుండా ఎక్కడికక్కడ తగలబడిపోయినటువంటి పరిస్థితి. సో ఇది ప్రధానంగా దీనికి కారణాలు విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణము అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇంటి యజమానులు చెప్తున్నటువంటి ఒక మాట. సో మరి అసలు వాస్తవాలు ఏంటి, ఏం జరిగింది? గత కొన్ని రోజులుగా బంట్వారంలో జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి చాలా వార్తలు వస్తూ ఉన్నాయి. ఎవరు కూడా వీళ్ళకు అండగా ఉన్నటువంటి ఒక పాపన పోలేదు. సో మరి పేద కుటుంబం, వాళ్ళు కూలీ చేసుకొని వ్యవసాయం చేసుకొని బతికేటటువంటి ఒక మధ్యతరగతి కుటుంబం, అటువంటి వాళ్ళ ఇల్లు మొత్తం కూడా ఇవాళ మంటలకు బూడిదైపోయింది. సో ఈ ఘటన బంట్వారంలో చోటు చేసుకుంది. బీర్లా వెంకటప్ప మనతో పాటు ప్రస్తుతం బాధితుడు ఉన్నాడు. సో వాళ్ళ భార్య కూడా ఇక్కడనే ఉంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తం కూడా డబ్బులన్నీ కూడా ఎక్కడికక్కడ తగలబడిపోయినాయి. నోట్లన్నీ కూడా చూడండి, మొత్తం కూడా ఇగో డబ్బులు మొత్తం కూడా ఆ మంటలకు ఇందులో కాలిపోయిన పరిస్థితి. మేము జమ చేసుకున్నటువంటి డబ్బులు ఇవన్నీ కూడా మా కష్టార్జితం. ఇది ఒకసారి చూడండి, కష్టపడి పొలానికి వెళ్ళి తిరిగి వచ్చి చూస్తే ఇక్కడ ఏమీ లేనటువంటి ఒక పరిస్థితి. ఇక్కడ చూడండి, మొత్తం కూడా పప్పు దినుసులన్నీ ఇక్కడనే పప్పుకు సంబంధించినటువంటి ధాన్యం బస్తాలన్నీ కూడా తగలబడిపోయి ఆ పప్పు ఏదైతే ఆ సెల్ఫ్లు ఉంటాయో అందులో అలాగే పేరుకుపోయింది. ఇగో ఇక్కడ చూడండి, సామాన్లకు సంబంధించినటువంటి స్టాండులు, అదే విధంగా కడవలు, ప్లాస్టిక్ కడవలు మొత్తం కూడా ఎక్కడికక్కడ అదే మాదిరిగా ఉన్నాయి. సో పైన ఏమీ లేదు. పైన అంటే ఇక్కడ మొత్తం కూడా కట్టెలు ఉంటాయి కాబట్టి ఈ కట్టెలన్నీ కూడా తగలబడిపోయి ఆ విద్యుత్తు వైర్లు షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల ఈ ఇల్లు మొత్తం కూడా అగ్ని ఆహుతికి కాలిపోయినటువంటి పరిస్థితి. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఒకటే ఒక ఇల్లు, వాళ్ళ ఆశలు, వాళ్ళ బ్రతుకు దీనిపైనే ఆధారపడి ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం. సో మొన్న అంటే ఒక పెళ్ళయి కూడా కొన్ని రోజులు అవుతా ఉంది, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సో వాళ్ళ కుటుంబం కొంత మంచిగా ఉంటుంది, కొంత సంతోషంగా బ్రతుకుతున్నాము, మనది మనం చేసుకొని అని వాళ్ళు అనుకుంటున్నటువంటి సందర్భంలోనే ఇవాళ వాళ్ళ ఇల్లుతో పాటుగా వాళ్ళు పడినటువంటి కష్టము ప్రతిదీ మొత్తం కూడా మంటలో కలిసిపోయినటువంటి పరిస్థితి. ఒకసారి ఇక్కడ చూడండి, ఇది ఫ్యాన్ కూడా ఎట్లా అయిపోయింది, మొత్తం కూడా ఇంటికి సంబంధించినటువంటి ఫ్యాను ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ తగలబడిపోయాయి. ఇది మీ వెనకాల చూసుకుంటే గనక ఇది బీరువా. ఒకసారి చూడండి, బీరువా మొత్తం కూడా ఇది కూడా తగలబడిపోయింది. ఇక్కడ అన్ని కూడా ధాన్యానికి సంబంధించినటువంటి డబ్బాలు ఇవన్నీ కూడా కాలిపోయినటువంటి పరిస్థితి. ఒక్క క్షణంలో మొత్తం కూడా ఇల్లు మొత్తం కూడా కాలిపోయింది. ఒకసారి వాళ్ళ ఇంటి బాధితులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో అసలు ఏం జరిగింది అన్న? బోర్డు ఉండే, కరెంట్ ఉండే, ఆ కరెంటు దానికి డైరెక్ట్ ఉండే లేకుండే ఇట్లా 4-5 మాటలు వచ్చిందట. వచ్చిపోయి ఇట్లా బై మిస్టేక్ లా ఏం మెరిసింది, ఏమైందో మొత్తం అడకపోయింది. అంటే మీరు ఆ రోజు ఏ టైం నేను 3:30కు అప్పుడు ఏం కలిపోలేకుండే. అంటే ఇంతకు ముందు ఏమైనా జరిగింది? ఏం కాలేదు. అది నేను మొన్న కరెంట్ అంది 4-5 మాటలు వచ్చిపోయిందట. ఇక దాన్ని మేము అందరం దాని గురించి అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఇది అధికారుల నిర్లక్ష్యం. అధికారుల లక్ష్యం జరిగిన తర్వాత మిమ్మల్ని ఎవరన్నా కలిసిరా, ఎవరన్నా మీకు భరోసా ఇవ్వడం? మొత్తం కాలుతుందా అని వేళ ఫోన్ చేస్తే శనికడికి వచ్చేసాం. ఇంటి పక్కన ఫోన్ చేస్తే వచ్చినాం. అధికారులు ఎవరన్నా మిమ్మల్ని కలవడం? ఎవరు రాలేదు. వంగి దండాలు పెట్టుకుంటా, కాళ్ళ ఏళ్ళ పడుకుంటా ఓట్లు ఆడుకునేటటువంటి వాళ్ళు ఉంటారు కదా. సో అటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇవాళ నేను కష్టాల్లో ఉంటే, నా ఇల్లు గాలిపోతే నన్ను పట్టించుకోవడానికి ఏ నాయకుడు కూడా రాలేడు అనేటటువంటి మాటని ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ఏం లేదు, ఇక మనకి ఇల్లు లేదు, ఇప్పుడు రోడ్ మీద ఉన్నట్లు ఉన్నాం. అసలు ఏం లేదు, బతకనికి అసలు ఎక్కడ పోవాలని తెలుస్తలేదు. ఏం లేదు, మేము మేడుకోవాలి చెప్పు. ఈ ప్రభుత్వం ఏమో ఏం హెల్ప్ చేస్తలేరు, అసలు చూస్తురు కానీ ఎవరు హెల్ప్ చేస్తలేరు. ఏమైనా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను నేనైతే. దాదాపు ఇది జరిగి బస్సు చూస్తురు, న్యూస్ లో చూస్తురు, ఇన్స్టాలో చూస్తురు, యూట్యూబ్ లో చూస్తురు, అయినా కానీ ఎవరు ఏం పనిచేస్తలేదు.
అసలు ఉన్నారా లేదా, అసలు పేదలకు ఉన్నప్పుడు అవసరం ఉన్నప్పుడు పేదల దగ్గరకు వచ్చి అది ఇది అడుక్కుంటారు. మనం ఇట్లా అడుకున్నప్పుడు మనకి హెల్ప్ చేయాలి కదా. అంత పెద్ద పెద్దలు ఉండి కూడా హెల్ప్ చేయకుండా మేము ఏడుకోవాలి. సో ఇది వీళ్ళు చెప్తున్నటువంటి మాట. మొత్తం కూడా ఎక్కడికక్కడ అన్ని కాలిపోయినాయి, మొత్తం కూడా మాకు పెద్ద నష్టమే జరిగింది. కానీ అధికారులు గాని, నాయకులు గాని, పాలకులు గాని ఎవరు కూడా ఇప్పటి వరకు వచ్చి కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు అని చెప్తా ఉన్నారు. సో ఇప్పటికైనా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పందించి సో వీళ్లకు న్యాయం చేయాలి అని చెప్పేసి మనం అందరం కూడా వేడుకుందాం. ఎందుకంటే ఆయనకు సంబంధించినటువంటి వికారాబాద్ జిల్లాలో బంట్వారం మండల కేంద్రంలో ఇది జరిగింది కాబట్టి ఆయన తక్షణమే ఇప్పటికైనా స్పందించకపోతే ఖచ్చితంగా వచ్చేటటువంటి ఎన్నికల్లో కూడా దీని ప్రభావం చూపెడుతుంది అనేది వీళ్ళు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ వాళ్ళ రోడ్డు పాలైపోయింది, వాళ్ళ బ్రతుకు మొత్తం కూడా, వాళ్ళకు ఉన్నటువంటి ఇల్లు మొత్తం కూడా మంటలకు కాలిపోయి ఎక్కడ అంటే వాళ్ళకి ఏమీ అర్థం కాలేనటువంటి పరిస్థితి, వాళ్ళు ఏమీ మాటలు కూడా వాళ్ళకు రావట్లేదు. కాబట్టి అధికారులు కొంచెం మానవత్వం అనేది చాటుకొని ఎంతో కొంత వీళ్ళకి ఆర్థిక సహాయం చేయండి. ఆ ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి ఇటువంటి వాళ్ళకు తక్షణమే మీరు ఎటువంటి రూల్స్ కానీ నియమ నిబంధనలు కానీ అటువంటివి ఏమీ పెట్టకుండా తక్షణమే వీళ్ళకు ఒక ఇందిరమ్మ ఇల్లుని మంజూరు చేసి దాంతో పాటుగా వీళ్ళకి జరిగినటువంటి నష్టపరిహారం కింద ఒక 5-6 లక్షల రూపాయల వరకు ఈ ఇంటికి వీళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి కూడా స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తా ఉన్నారు. సో మరి ఇప్పటికైనా అధికారులు స్పందించాలి, మొద్దు నిద్రని వీడాలి. మీరు ఉన్నది ప్రజల కోసం కాబట్టి ప్రజలే ఇవాళ కష్టాలు పడుతూ ఉంటే వాళ్ళకి జరిగినటువంటి నష్టాలకు ఖచ్చితంగా మీరు న్యాయం చేయాలి, వాళ్ళకు అండగా ఉండాలి అనేటటువంటి మాటనైతే మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాము. సో ఇప్పటికైనా స్పీకర్ గారు కావచ్చు, లేకపోతే వేరే స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి వీళ్ళకు న్యాయం చేయాలి, ఒక ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. ఏమీ లేనటువంటి వాళ్ళు, కార్లు బంగ్లాలు ఉన్నటువంటి వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నారు అనేటటువంటి ఒక చర్చ జరుగుతుంది. సో ఇటువంటి వాళ్ళకు రావాలి. వాస్తవానికి అసలు ఎవరు అర్హులు అంటే ఇటువంటి వాళ్ళు అర్హులు. మరి ఇట్లా ఇల్లు గాలిపోయి ఇల్లు లేకుండా ఏమీ లేకుండా ఇవాళ రోడ్డు పాలైపోయినటువంటి వాళ్ళకు ఇప్పుడు కూడా మేము మంజూరు చేస్తాము, లిస్టు విడుదల చేస్తాము, మీరు అప్లై పెట్టుకున్న తర్వాత, ఎందుకంటే మీరు లిస్టులు ఇచ్చిన దాకా అవన్నీ కూడా వీళ్ళు అప్లై చేసుకొని మళ్ళీ వీళ్ళు కట్టుకొని అంటే అప్పటి వరకు వీళ్ళు ఎక్కడ ఉండాలి, అప్పటి వరకు వీళ్ళ జీవనం ఏం కావాలి, వీళ్ళు ఎక్కడ బ్రతకాలి. సో ఇటువంటి ప్రశ్నలు తెరపైకి వస్తా ఉన్నాయి. సో అధికారులు కనీసం ఇప్పటికైనా స్పందించాలి అనేటటువంటి ఒక మాటనైతే వీళ్ళందరూ చెప్తా ఉన్నారు. మరి వేచి చూద్దాం ఏం జరుగుతుంది. బంట్వారంలో జరిగినటువంటి ఈ ఘటన నిజంగా ఇవాళ సమాజం అంతా కూడా అవాక్కైపోతా ఉన్నారు. ఒక్క విద్యుత్ సర్క్యూట్ వల్ల, ఒక్క నిమిషంలో జరిగినటువంటి ఆ ఘటన వల్ల ఇవాళ ఆ కుటుంబంలో మొత్తం కూడా విషాద ఛాయలు అమలుకున్నాయి. సో మరి చూద్దాం ముందు ఏం జరుగుతుంది. ఖచ్చితంగా వీళ్ళకు న్యాయం చేస్తారు అని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. ప్రభుత్వం తక్షణమే స్పందించాలి అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి చూద్దాం ముందు ఏం జరుగుతుందని.